2017 ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక రికార్డ్ క్రియేట్ అయింది. చెప్పాలి అంటే హిస్టరీ రీరైట్ అయింది. ఒక తెలుగు హీరో నార్త్ ఇండియా నుండి సౌత్ ఇండియా వరకు, ఓవర్సీస్ నుండి జపాన్ వరకు ప్రతి చోట ఒకటే పేరు వినిపించింది, ప్రభాస్. బాహుబలి 2 రిలీజ్ అయ్యాక ప్రభాస్ జస్ట్ ఒక స్టార్ కాదు, ఒక బ్రాండ్ అయ్యాడు. 1000 crore సినిమా కలెక్షన్స్, నేషనల్ క్రేజ్, పాన్ ఇండియా సూపర్ స్టార్డమ్. అప్పట్లో చాలామంది ఒక మాట చెప్పారు, నెక్స్ట్ 10 years ప్రభాస్ని ఎవరు టచ్ చేయలేరని. కానీ వీళ్ళే ఈరోజు సోషల్ మీడియాలో ప్రభాస్ కెరియర్ ఓవర్, ప్రభాస్ ఓవర్ రేటెడ్ అని చెప్తున్నారు. అసలు ప్రాబ్లం ఏంటి? యాక్టింగా, లేదా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్సా, లేదా మనం అందరం ఇగ్నోర్ చేసే ఒక హిడ్డెన్ రీజన్ ఉందా? రండి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. బాహుబలి రిలీజ్ అయ్యే ముందు కూడా ప్రభాస్ తెలుగు ఇండస్ట్రీలో పెద్ద స్టార్. వర్షం, ఛత్రపతి, డార్లింగ్, మిర్చి ఇవన్నీ హిట్స్. కానీ బాహుబలి తర్వాత ఎవ్రీథింగ్ చేంజ్. రాజమౌళి ఒక సినిమా మాత్రం క్రియేట్ చేయలేదు, ఒక ఇమేజ్ క్రియేట్ చేశాడు. ఆడియన్స్ మైండ్లో ప్రభాస్ అంటే లార్జర్ దెన్ లైఫ్ హీరో, ఇంపాసిబుల్ని పాసిబుల్ చేసే హీరో. ఈ ఇమేజ్ ఎంత పవర్ఫుల్గా ఎస్టాబ్లిష్ అయిందంటే ప్రభాస్ని నార్మల్ స్క్రిప్ట్లో యాక్సెప్ట్ చేయడం చాలా కష్టమైపోయింది. ఇంత పెద్ద హ్యూజ్ ఇమేజ్ ఎక్స్పెక్టేషన్స్తోని ప్రభాస్ నెక్స్ట్ సినిమా అనౌన్స్మెంట్ అయింది, అదే సాహో. మరి సాహో ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేసిందా లేదా? అదే ఫస్ట్ క్రాక్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత 2019లో సాహో రిలీజ్ అయింది. బడ్జెట్ అరౌండ్ 350 crores, ఇంటర్నేషనల్ యాక్షన్ టెక్నీషియన్స్, హాలీవుడ్ లెవెల్ యాక్షన్ సీక్వెన్సెస్, మ్యాసివ్ ప్రమోషన్స్, ప్రతి చోట ఒకటే డిస్కషన్, ఇండియన్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ వస్తుంది. మరి ఓపెనింగ్ డే హ్యూజ్ కలెక్షన్స్, ఫ్యాన్స్ సెలబ్రేట్ చేశారు. కానీ సెకండ్ డే నుండి డిస్కషన్ కంప్లీట్గా మారిపోయింది. ఎలా అంటే విజువల్స్ రిచ్గా ఉన్నాయి, కానీ స్క్రీన్ ప్లే, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉన్నాయి, కానీ ఎమోషన్స్. నార్త్లో హిందీ వర్షన్ డీసెన్స్ కలెక్షన్ తీసుకొచ్చింది, కానీ ఓవరాల్గా సినిమా బాహుబలి తర్వాత ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. బాహుబలి తర్వాత ప్రభాస్కి ఒక ఫ్లాప్ వచ్చింది. ఇక ఏ స్టార్ అయినా సేఫ్ జోన్లో ఆడదామని ట్రై చేస్తాడు, కానీ ప్రభాస్ దీనికి కంప్లీట్ ఆపోజిట్ చేశారు. కంప్లీట్లీ ఆపోజిట్ జానరా సెలెక్ట్ చేశాడు, అదే రాధేశ్యామ్. రాధేశ్యామ్ అనౌన్స్మెంట్ వచ్చింది. వింటేజ్ లవ్ స్టోరీ, పామిస్టిక్ యాంగిల్, బిగ్ స్కేల్ విజువల్స్, క్లాసీ ప్రొడక్షన్ డిజైన్. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గానే ఉంది. పేపర్ మీద చూస్తే ఐడియా రాంగ్ కాదు. గుడ్ ఐడియా ఉంటే సరిపోదు, రైట్ టైమింగ్, రైట్ రైటింగ్, రైట్ ఎగ్జిక్యూషన్ కూడా ఉండాలి. ఇక దీనికి తోడు ప్రభాస్ని మాస్ హీరో ఫ్రేమ్ నుండి కొంచెం డిఫరెంట్గా చూపించే అటెంప్ట్. యాక్షన్ హీరోని ఫుల్ రొమాంటిక్ జోన్లో పెట్టారు. అగైన్ రొమాన్స్ చేయడం తప్పు కాదు. ప్రాబ్లం ఏంటి అంటే ఆడియన్స్కి ఒక న్యూస్ సైడ్ చూపించాలి అంటే ఇంకా స్ట్రాంగ్ ఉండాలి. ఇక సినిమాలో సినిమాటిక్ కాన్ఫ్లిక్ట్, విజువల్స్, మ్యూజిక్, ప్రొడక్షన్ చాలా రిచ్గా ఉన్నాయి, కానీ ఎమోషన్ ల్యాండ్ అవ్వలేదు. ఇక సినిమా చూడడానికి అందంగానే ఉన్నా ఫీల్ లేకుండా అయిపోయింది. ఏజ్ 65, సొసైటీలో రెస్పెక్ట్ ఉన్న చాలా పెద్ద మనిషి, వెరీ సక్సెస్ఫుల్ డాక్టర్, ఇంకా బతికే ఉన్నారు. ఈయన ఎలా చనిపోతాడో, ఎప్పుడు చనిపోతాడో చెప్పనా. దీంతో రాధేశ్యామ్ కూడా ఫ్లాప్ అయింది. ప్రభాస్కి సాహోతో మొదటి వార్నింగ్ వచ్చింది, రాధేశ్యామ్తో రెండో వార్నింగ్ వచ్చింది. ఏ యాక్టర్ అయినా ఫుల్ అలర్ట్లోకి వెళ్ళి స్క్రిప్ట్ సెలెక్షన్ టైట్ చేస్తాడు, రిస్కీ డిసిజన్స్ ఆపేస్తాడు. కోర్స్ ప్రభాస్ కూడా ఓ విధంగా అదే చేశాడు. ఎందుకంటే ఈ రోజుల ఏ సినిమా అయినా సరే, జానరా ఏదైనా సరే, మైథాలజీ కంపల్సరీ ఉంటుంది. ఫుల్ నాయిసీ బ్యాక్గ్రౌండ్, ఒక టెంపుల్ సాంగ్, ఒక మైథాలజికల్ యాడ్ చేసి క్యాష్ గ్రాప్ చేస్తున్నారు. కోర్స్ ఈ డిసిజన్ మళ్ళీ ఏ వీడియోలో అన్నా డిస్కస్ చేద్దాం ఫర్దర్ వీడియోలో. కానీ ఇది ఎంత సేఫ్ గేమో అంత రిస్కీ కూడా. ఎందుకంటే చిన్న మిస్టేక్ ఈ జానరాలో కెరియర్ మొత్తంలో బిగ్గెస్ట్ కాంట్రవర్సీగా మారుతుంది. అదే ప్రభాస్ కెరియర్లో కూడా జరిగింది. కానీ దానికంటే ముందు ఇక్కడ ఇంకో ప్యాటర్న్ గురించి మాట్లాడాలి, అదే ఫ్రెండ్షిప్. ప్రభాస్ గురించి ఇండస్ట్రీలో అందరు చెప్పే కామన్ పాయింట్, వన్ ఆఫ్ ద నైసెస్ట్ స్టార్స్ ఇన్ ద బిజినెస్, లో ప్రొఫైల్, నో అన్నెసెసరీ పాలిటిక్స్. ఫ్రెండ్షిప్ని వదులుకోడు, రిలేషన్షిప్ని వాల్యూ ఇస్తాడు. యాజ్ ఎ పర్సన్ అడ్మైరబుల్. Prabhas, good man. He's a very good man.
కానీ ఈ ఇండస్ట్రీలో ప్రొఫెషనలిజం కన్నా లాయల్టీ ఎక్కువ అయితే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. రిపోర్ట్స్, ట్రేడ్ డిస్కషన్స్, ఇండస్ట్రీ టాక్లో రిపీట్గా వినిపించే క్రిటిసిజం ఇదే. ప్రభాస్ కొన్ని ప్రాజెక్ట్ నమ్మకంతో గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని. ఫ్రెండ్లీ బ్యానర్, కామన్ డైరెక్టర్. 2020స్లో ప్రభాస్ కెరియర్ని అనలైజ్ చేస్తే ఒక ఫిల్మ్ని స్కిప్ చేయడం ఇంపాసిబుల్. అదే ఆదిపురుష్. అనౌన్స్మెంట్ టైంలో ఈ ప్రాజెక్ట్ డ్రీమ్ లాగా కనిపించింది. ప్రభాస్ యాజ్ లార్డ్ రామ్, ఇన్స్పైర్డ్ క్యారెక్టర్, మైథలాజికల్ స్కేల్, మ్యాసివ్ బడ్జెట్, ప్యాన్ ఇండియా రిలీజ్, రామాయణం లాంటి లెజెండరీ సోర్స్ మెటీరియల్. పేపర్ మీద చూస్తే ఇది కంబ్యాక్ మాత్రమే కాదు, కెరియర్ డిఫైనింగ్ ఈవెంట్ అవ్వాలి. కానీ టీజర్ రిలీజ్ అయిన మూమెంట్ నుండి సిచ్యువేషన్ రివర్స్ గేర్లో వెళ్ళింది. ఆడియన్స్ ఫస్ట్ షాక్ ఏంటి? విజువల్ క్వాలిటీ. విఎఫ్ఎక్స్ మీద ట్రోలింగ్, క్యారెక్టర్ డిజైన్స్ మీద క్రిటిసిజం, వరల్డ్ డిజైన్ ఆర్టిఫిషియల్గా ఉందని కామెంట్స్. మైథలాజికల్ గ్రాండ్యూర్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు గేమ్ విజువల్స్ ఫీల్ అయ్యి బ్యాక్లాష్ వచ్చింది. కానీ కాంట్రవర్సీ ఎక్కడితో ఆగకుండా సినిమా రిలీజ్ అయ్యాక ఇంకా చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. డైలాగ్స్, టోన్స్, క్యారెక్టర్ ట్రీట్మెంట్, లాంగ్వేజ్ స్టైల్ ప్రతి ఒక్కటి క్రిటిసిజం అయింది. ఫుల్ కాంట్రవర్సీకి వెళ్ళిపోయింది. రామాయణం లాంటి ఎపిక్ని సినిమాటిక్గా అడాప్ట్ చేయడంలో సీరియస్నెస్ మిస్ అయింది. మైథలాజికల్ని మోడర్నైజ్ చేయడం అదొక థింగ్, కానీ ఎమోషనల్ రివరెన్స్ని లూజ్ అయితే బ్యాక్లాష్ బ్రూటల్గా ఉంటుంది. ఎగ్జాక్ట్ అదే జరిగింది. ఏ సంకల్పంతో మనం అరణ్యాలు, పర్వతాలు, సముద్రాన్ని దాటి వచ్చామో అది పూర్తి చేసే సమయం వచ్చింది. శత్రు సైన్యం చాలా పెద్దది, మరి మన దగ్గర ధర్మం మాత్రమే ఉంది. సత్యం కోసం పోరాడుతున్నామనే ధర్మం. ఈ రణం సులభం కాదు. చాలాసార్లు నమ్మకం కోల్పోవచ్చు. సినిమా హిట్ అవ్వకపోవడం ఒక ప్రాబ్లం, కానీ ఆదిపురుష్ ఇష్యూ అది కాదు. ఈ ఫిల్మ్ డ్యామేజ్ చేసింది ఆడియన్స్ ట్రస్ట్ని కూడా. ఎందుకంటే ఆడియన్స్ మైండ్లో సింపుల్ ఈక్వేషన్ ఫామ్ అయింది. ప్రభాస్ సినిమా అంటే బిగ్ బడ్జెట్ ఉంటుంది, స్కేల్ ఉంటుంది, హైప్ ఉంటుంది, కానీ కంటెంట్ ఉంటుంది. ఆడియన్స్ ట్రైలర్ చూసే ఫిల్మ్ ఎలా ఉండబోతుందో ఎజ్యూమ్ చేయడం స్టార్ట్ చేశారు. ట్రైలర్ చూసే డౌట్ పడడం స్టార్ట్ చేశారు. ఇక ఈ ఫిల్మ్ తర్వాతనే ప్రభాస్ ఇంకొక ట్యాగ్ వచ్చింది, ఓవర్ రేటెడ్. ఇప్పుడు ప్రభాస్ టైమ్ లైన్ ఒకసారి చూద్దాం. బాహుబలి, జియాంట్ ఇమేజ్, సాహో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్, రాధేశ్యామ్ సాఫ్ట్ రొమాంటిక్ ఫ్యాంటసీ, ఆదిపురుష్ మైథలాజికల్ స్పెక్టాకల్. ఇవన్నీ చూస్తే ప్రాబ్లం అర్థమవుతుంది. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ డిఫరెంట్ జానర్స్ ట్రై చేయడం. యాక్షన్, రొమాన్స్, మైథలాజీ. ఒక యాక్టర్కి ఎక్స్పెరిమెంట్ తప్పు కాదు, కానీ అన్ని అటెంప్ట్స్లో కామన్ ఇష్యూ స్ట్రాంగ్ ఎమోషనల్ రైటింగ్ లేకపోవడం. కానీ గమనిస్తే ప్రతి సినిమా కలెక్షన్స్ వచ్చాయి. అంటే ఆడియన్స్కి ఇంకా ప్రభాస్ పైన నమ్మకం ఉంది. ఆడియన్స్ కంప్లీట్గా ప్రభాస్ని వదిలేసి వెళ్ళలేదు. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఒక కరెక్ట్ ఫిల్మ్ కోసం, కరెక్ట్ రోల్ కోసం, ఒక కరెక్ట్ డైరెక్టర్ కోసం. మరి ఆ ఛాన్స్ వచ్చింది సలార్తో. సలార్ సక్సెస్ అయింది. దాని తర్వాత వచ్చిన కల్కి కూడా 1000 crores సంపాదించి సక్సెస్ అయింది. కానీ మళ్ళీ రాజాసాబ్ వచ్చింది. మరోసారి మ్యాసివ్ డిసప్పాయింట్మెంట్ వచ్చింది. కానీ ఇప్పుడు రాబోయే స్పిరిట్ పైన అందరికీ ఆశలు. మరి చూద్దాం. ప్రభాస్ అక్కడ స్పిరిట్ వ్యూతో అర్థమవుతుంది ప్రభాస్ డౌన్ఫాల్ టెంపరీయా లేదా పర్మనెంటా. చూద్దాం.